క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, మీ అందరికి వందనాలు. దేవుడి నామానికి వందనాలు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఉద్యోగంగా ఉన్నారు. సో ఒక 10 నిమిషాలు ఒక మంచి మాట చెప్పుకుందాం. మొన్న శుక్రవారం 2013 గురించి 2014లోకి ప్రవేశిస్తుండగా అయ్యగారు 2014 సంవత్సరంలో మొదటి వాక్యం మనకి చెప్పారు. ద్రాక్ష వల్లి గురించి, దానిలో ఉన్న తీగల గురించి, ఫలించని తీగని పెరికి వేస్తానని, ఫలించని తీగని తీసివేస్తానని దేవుడు చెబుతున్న మాటలు మనం శ్రద్ధగా వినాలి. ఈ సంవత్సరం అయినా ఫలించకపోతే మన జీవితం చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంటుందని మనం గమనించాలి. ఫలించిన వారికే దేవుడు మేలులు కలిగజేస్తాడని మీరు గమనించాలి. మేలులు అనగానే ఈ భూ సంబంధమైన మేలులు అని మీరు అనుకోవద్దు. భూ సంబంధమైన మేలులు మనము చేసైనా సంపాదించుకోవచ్చు, కానీ పర సంబంధమైన మేలులు ఓన్లీ దేవుని దగ్గర నుంచే వస్తాయి. మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కేవలము భూ సంబంధమైన కోరికల కోసం కాకుండా పర సంబంధమైన కోరికలు, అంటే పరలోకానికి చేరాలని, పరలోకములో మనకి స్థలము కేటాయింపబడాలని అది గమనించాలి. ఎందుకంటే భూలోకంలో ఎన్నో స్థలాలు ఏర్పాటు చేసుకుంటాం, ఇళ్ళలు ఏర్పాటు చేసుకుంటాం, ఈ భూ సంబంధమైన వాటికి ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటాం, కానీ పరలోకములో ఉన్న స్థలం గురించి ఎవరు ఆలోచించటం లేదు. గనక దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు, సంగమా మీరందరూ ఈ భూ సంబంధమైన వాటి కోసం, కోరికల కోసం ఎక్కువ ఆశపడవద్దు. ఈ 2014 సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించబోయే పరలోక స్థానము, ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఉంటామో ఊడిపోతామో తెలియదు గనక, ఏ జీవితానికి గ్యారంటీ లేదు గనక దయచేసి వెళ్ళిపోయేలోపు అక్కడ మన స్థానం ఉందో లేదో పరీక్షించుకుందాం. ఎందుకంటే నేను చెప్పడానికి నాకు అధికారం లేదు, నువ్వు పక్క వాళ్ళ గురించి చెప్పడానికి నీకు అధికారం లేదు. ఎవడికి వాడే మనసులో నాకు అక్కడ స్థానం ఉందా లేదా అని ప్రశ్నించుకొని దేవుడిని అడిగి దాని ప్రకారం జీవిస్తే తప్పకుండా అక్కడ దేవుడు మనకి స్థానం ఇస్తాడు. రైట్, దేవుడికి స్తోత్రం. వాక్యం వినాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేతులెత్తండి. సరే, వాక్యం వినాలని ఇంట్రెస్ట్ ఉంది, శ్రద్ధగా వింటారా? 2 మాటలు చెప్పుకుందాం. రైట్, ఈ క్రొత్త సంవత్సరంలో సంఘానికి కావలసిన అతి ప్రాముఖ్యమైన మాట, జాగ్రత్త వినాలి. సంఘం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ప్రతి కుటుంబం గురించి కాదు, లేకపోతే వ్యక్తి గురించి కాదు, వ్యక్తిగత జీవితం గురించి కాదు, ఒక పర్సన్ గురించి కాదు, సంఘము గురించి. సంఘానికి ఏం కావాలి? సంఘము అభివృద్ధిలోకి వెళ్ళాలి. ఎప్పుడైనా ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు మీ జీవితంలో? అంచెలంచెలుగా, మెట్టు మెట్టు వ్యాపారం పెరగాలి, ఉద్యోగం ప్యూన్ నుంచి మేనేజర్కి వెళ్ళాలంటావు, చిన్న రోడ్డు మీద బండి నుంచి షాప్కి వెళ్ళాలంటావు, లేకపోతే ఇంకే ఉద్యోగం నుంచి ఇంకెక్కడికో వెళ్ళాలంటావు. అన్ని విషయాల్లో పిల్లలు ఈ స్థానం నుంచి ఈ స్థానంకి వెళ్ళాలంటావు. అన్నీ మీ కుటుంబాల గురించి అంత ఆలోచన చేస్తున్నా మనము సంఘము ఎందుకు ఎదగాలని కోరుకోవటం లేదు. ప్రశ్న ఏంటి? సంఘము మెట్టు ఎక్కాలా, దిగజారిపోవాలా? సంఘములో మెట్టు ఎక్కాలంటే ఏం కావాలి చూద్దాం ఈరోజు. సంఘము మెట్టు ఎక్కి అభివృద్ధిలోకి వెళ్ళాలంటే, గొప్ప పనులు చేయాలంటే మనకేం కావాలి, మనం ఏం చేయాలి, ఈ 2014లో మనం ఏం చేద్దాం అనేది దేవుడి వాక్యం నుంచి నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము కొరింథీ అనే అన్యుల సంఘము, ఆ సంఘములో ఉన్న సంఘ సభ్యులకి పౌలు గారు చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన లేఖ. ఆ లేఖలో ఉన్న మొదటి అధ్యాయములో 10వ వచనము చూడండి. ఆ సంఘముల పరిస్థితి చూడండి. ఆ సంఘపు పరిస్థితి ఈ సంఘం పరిస్థితి ఒకలాగే ఉంది. మొదటి అధ్యాయము 10వ వచనం చదవాలి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలెను. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు నేను ఒక కథ విన్నానండి. ఒక ముసలాయన తండ్రి 7 కొడుకులు ఉన్నారంట. 7 కొడుకుల్ని పిలిచాడంట దగ్గరికి. 7 కొడుకుల్ని దగ్గరికి పిలిచి అన్నాడంట, బాబు మీరందరూ ఇలా రండి, ఆయన మరణ పడక మీద ఉన్నాడు,
చావు బతుకుల్లో ఉన్నాడు, ఆయన చచ్చిపోతున్నాడు. అయితే గమనించాడు ఒక లోపం కొడుకుల్లో. పిలిచి అన్నాడంట 7గురిని, ఒరే నాయనా మీరు ఒక్కొక్కడు వెళ్ళి ఒక్కొక్క పుల్లని తీసిరండి అన్నాడట. ఎందేమన్నాడు? ఒక్కొక్క పుల్ల, కర్ర పుల్ల తీసుకొచ్చారంట. ఒక్కొక్కడు నించున్నాడు పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత వాటిని విరపండి అన్నాడంట. ఏమన్నాడు? ఒక్కొక్కడు ఇలా విరపగానే అన్నీ విరిగిపోయి. అయితే ఇప్పుడు ఏం చేశాడంట, మళ్ళీ వెళ్ళి ఇంకొక పుల్లని తీసుకురమ్మన్నాడు ఒక్కొక్కడిని. మళ్ళీ వెళ్ళి తీసుకొస్తే అవన్నీ కట్టగా కట్టండి అన్నాడు. ఎలా కట్టమన్నాడు? కట్టగా కట్టమని తర్వాత ఎలా ఉంటుంది కట్టగా కడితే? కట్టగా కడితే ఇగోండి ఇలా తీసుకొచ్చి కట్టమన్నాడు. ఇప్పుడు అన్నాడు 7గురు ఉన్నారు కదా మీరు, పెద్దవాడా ఇరుగ్గొట్టు అన్నాడు. పెద్దోడు తీసుకొని ఎరగొట్టని ట్రై చేశాడు, విరగలే. రెండోవాడా ఎరగొట్టు అన్నాడు, విరగొట్టాడు, విరగలే. మూడోవాడు, నాలుగోవాడా, అలా 7గురు విరగొట్టని ప్రయత్నించారు, ఏమవ్వలేదు. ఏం చెప్పాడు ఇందులోంచి ముసలాయన? 7గురు కొడుకులకి ఏం చెప్పాడు? వాళ్ళలో ఉన్న భేదం ఏంటి? ఒరే బాబు 7గురు కొడుకులు 7 భిన్నమైన ఆలోచనలతో 7 భిన్నమైన మాటలతో ఉన్నారు. ఏకభావం లేదు, ఏక ఆలోచన లేదు, మీరు ఐకమత్యం లేదు, సమాధానం లేదు. కాబట్టి వేరువేరుగా ఉన్నారు. వేరువేరుగా ఉంటే ఏమైపోయింది? వేరుగా ఉన్న పుల్ల ఏమైపోద్ది? కలిపి ఉన్న పుల్ల. సో దేవుడు మనకి 2014 సంవత్సరంలో ఇస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే అదే ఏంటి? సహోదరులారా మీరందరూ ఏకభావముతోను మాట్లాడవలనని, మీలో కక్షల్లో ఉండకూడదు, ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. సో ప్రభు పేరట నేను కూడా వేడుకునేది ఏంటంటే మనం అందరం కలిసి సంఘమంతా ఈ కట్టలాగా ఉందామా, వేరుగా పుల్లల్లాగా ఉందామా? కట్టగా ఉంటే స్ట్రాంగ్ గా ఉంటాము, బలంగా గొప్ప పనులు చేద్దాం. మనల్ని ఎవడు విడగట్టలేడు. దేవుడికి స్తోత్రం. మొదటగా అయ్యగారు మనకు ఒక మంచి అలవాటు నేర్పించారు కదా. ఏంటది? ఒక క్రమం ఏం నేర్పించారు? అవతలోడు ఎంత పెద్దోడవని, అవతలోడు ఎంత చిన్నోడవని, వయసులో పెద్దోడు చిన్నోడు అదేమి లేకుండా, ఒక తేడా, ఒక భేదము లేకుండా అందరము సమానులమే అన్న ఒక మంచి తాత్పర్యం. ఏంటి? ఒకరినొకరు తగ్గించుకోవడం. ఏంటది? ఒకరినొకరు నమస్కారంలో ఏముందన్నారు అయ్యగారు? సంస్కారం. నీ సంస్కారం అక్కడే కనిపిస్తుంది. నువ్వు నమస్కారం పెట్టలేక ఇలాగ అంటే నీ చేతులు రెండు కలవట్లేదంటే నీ మనసు కలవట్లేదు అవతలడితో. సో ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే సంఘం అంటే ఏంటి, సంఘములో ఉండవలసిన లక్షణాలు ఏంటి, సంఘములో ఎవరు ఉంటారు, సంఘములో ఎవరు నివసిస్తారు, సంఘానికి అధిపతి ఎవరు, ఇవన్నీ నేర్చుకుందాం. ఓకే, రైట్. సో దానికన్నా ముందుగా మనం అందరం ఇక్కడ కూడుకొని ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకున్నాం, లేకపోతే మనం ఇక్కడ కూడుకొని వందనాలండి, లేకపోతే నేను ఇప్పుడు ప్రసంగం స్టార్ట్ చేయకముందు మీకు ఏం చెప్పాను? ఏ పేరుతో? యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు అన్నానా? సో మనం ఇక్కడ కూడుకున్నామంటే ఒక పేరు మనల్ని కలిపింది. ఏంటా పేరు? మనల్ని ఏకం చేసింది ఒక పేరు. ఏంటా పేరు? ఒక పాట పాడాం, అన్ని నామముల కన్నా ఉన్న నామం. ఏ నామం అది? ఆ యేసు నామం మనల్ని ఏం చేసింది? ఇక్కడ తీసుకొచ్చింది ఒక గుంపుగా. ఆ యేసు నామం ఏం చేసింది? ఇక్కడ తీసుకొచ్చింది. అయితే మనం మొదట ఏ నామం పేరటైతే ఇక్కడికి వచ్చామో ఆ నామం ఎవరు, ఆయన ఎవరు అనేది మనము గమనిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము చూద్దాం ఒకసారి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. చాలు. సమస్తము చదువు.
సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఈ 4 వచనాల్లో ఉన్న సారాంశము మనము ఇక్కడ ఏ పేరుతో అయితే కూడుకున్నామో, యేసునామం పేరట మీకు వందనాలండి అని చెప్పుకుంటూ మనం ఎప్పుడైతే ఇక్కడ కూడుకున్నామో, ఆ నామం ఎవరండి? వాక్యము. ఎవరండి? ఎవరి వాక్యం అది? దేవుని వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు అనుందా? ఆ వాక్యము కూడా దేవుడు అనుందా? ఆ వాక్యమే దేవుడు కాదు, వాక్యము దేవుడు. తండ్రి అయిన దేవుడు, అందులో ఉన్న యేసుక్రీస్తు దేవుడు, వాక్యము కూడా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు మనం అందరం ఇలా కలుసుకున్నామంటే, ప్రేమతో పలకరించుకుంటున్నామంటే ఒక నామము. ఆ నామమే చెప్పాలా? మా నామం ఏంటి? ఆ యేసు నామం మనల్ని కలిపింది, మన మధ్య ప్రేమను పెడుతుంది. నీకు నాకు కష్టం వచ్చినా కలుసుకున్నా, నీ కష్టంలో నా కష్టంలో పాలు పంచుకుంటుంది. ఈరోజు ప్రతి వారం వచ్చి కలుసుకుంటున్నామంటే ఆ యేసునామం మనల్ని కలిపింది. కాబట్టి ఆ యేసునామంలో మనం కలిసి ఉండాలి. సంఘానికి ఉండాల్సిన లక్షణాలు చెప్పి ముగించేస్తాను. 1 కొరింథీయులు, ఆ యేసునామం ధరించుకున్న సంఘానికి ఏ లక్షణం ఉండాలి? 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులమయ్యాం మనం ఏమయ్యాం ఇప్పుడు? సహోదరులు అంటే ఒక తండ్రి బిడ్డలను ఏమంటారు? సహోదరులు. మనకు తండ్రి ఎంతమంది? తండ్రులు ఒక్కడే కదా? ఒకడేనా తండ్రి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. తండ్రి ఒక్కడే, ప్రభువు ఒక్కడే, బాప్తిస్మం ఒకటే, విశ్వాసము ఒకటే, అంతా ఒక్కటే. ఆ ఒక్కలో మనం అందరూ ఏకమై ఉన్నాం కాబట్టి మనం ఏమిటి ఇప్పుడు? సహోదరులము. సహోదరులం అని పిలబడిన సంఘానికి ఏమి లేదు ఇప్పుడు? చూడండి, ఇప్పుడు చదవండి 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా మీరందరూ ఏకభావముతోను మాటలాడవలెననియు మీలో ఏముండకూడదు? మీలో ఏముండకూడదు? చెప్పండి. ఎవరిలో ఎవరిలో కక్షలు ఉండకూడదు? మనము అనే కన్నా నాలో అని మొదలు పెట్టండి. ఎవరిలో ఉండకూడదు? నాలో. నువ్వు కూడా ఒక భాగానే కదా ఇందులో. నీతో మొదలు పెడితే సంఘం పూర్తవుతుంది, నీతో మొదలైన తర్వాతే కదా సంఘం పూర్తవుతుంది. సో మాలో అనే కన్నా నా నుంచి స్టార్ట్ చేద్దాం. నాలో ఏముండకూడదు? కక్షలు ఉండకూడదు. ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెనని. ఒక్క నిమిషం, ఈ మాట మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ముగించేస్తాను. ఏక మనస్సు ఎప్పుడు వస్తుంది? ఉదాహరణకి చెప్తాను. పల్లెటూరులో గొడవ జరుగుతుంది. 2 గ్రూపులు తగాదాలు పడుతున్నారు. ఇటువైపు గ్రూప్ వారు ఇటు నుంచి ఉన్నారు, ఇటువైపు గ్రూప్ వాళ్ళు ఇటు నుంచి ఉన్నారు. ఇద్దరు తిట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు. ఈలోపు రచ్చబండలోకి పెద్దరాయుడు గారు వచ్చారు. నాయుడు గారు తగాదా తీర్చడానికి వచ్చారు. అంతవరకు తిట్టుకుంటున్న వాళ్ళు పెద్దరాయుడు గారు రాగానే కుర్చీలో కూర్చోగానే వీళ్ళిద్దరూ తిట్టుకుంటున్న వాళ్ళు అంతవరకు తిట్టుకుంటున్నారు, విభేదిస్తున్నారు. పెద్దరాయుడు రాగానే వీళ్ళందరూ ఏం చేశారు? ఆయన చూసి తిట్టుకోవడం ఆపేశారు. తర్వాత ఏం చేశారు? అందరూ నమస్కారం చేస్తున్నారు కదండి, చేస్తారా లేదా? ఎవరికి చేశారు? వెంటనే ఆ మధ్యవర్తి అయిన ఆ పెద్దకి చేశారు. ఎప్పుడైనా మనలో ఐక్యత ఎప్పుడు రాదంటే నువ్వు పక్కడి వైపు చూసినప్పుడే. అంతవరకు తిట్టుకున్న వాళ్ళు ఈడిది ఆ తప్పు ఉందని, ఈడిది ఈ తప్పు ఉందని ఒకడికొకడు చూపించుకునేంత వరకు గొడవ సాగింది. వీళ్ళిద్దరూ కలిసి ఆ పెద్ద వైపు చూస్తే గొడవ ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. సంఘంలో ఐక్యమత్య రాకపోవడానికి గల కారణం నీకు నువ్వు చూసుకోవు, నువ్వు దేవుడి వైపు చూడవు. నేను దేవుడి వైపు చూడను, కానీ నా పక్కనున్న వాని తప్పుల వైపు చూస్తాను. అప్పుడే తగ్గింపు రాదు, ప్రేమ లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడు వస్తాయి? ప్రేమ లేనప్పుడు. అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకులు, ఎవరు ఏ సంబంధాలైనా ప్రేమ లేకపోతే ఏమొస్తాయి? ఇప్పుడు దేవునికి మనకి మధ్య విభేదం పెరిగింది. ఎందుకు పెరిగింది? ఏమి లేదు, ఇద్దరిలోని లేదా? తప్పల్లా ఎక్కడుంది? నాలోనే ఉంది. దేవుడిలో ప్రేమ ఉంది, కానీ ఆయనతో మనం కలలేకపోతున్నాం అంటే ఎవరిలో లేదు?
సో మనలో మొదట తప్పు ఎంచుకుంటే, మనలో ఉన్న వాటిని చూసుకుంటే, సో ఏకతాత్పర్యము ఏకభావం ఎప్పుడు వస్తుంది? ఏకతాత్పర్యంతో ఉండాలన్నాడు, ఏకభావంతో ఉండాలన్నాడు. అంటే అర్థం ఏంటి? ఏకతాత్పర్యము ఏకభావం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? నువ్వు దేవుడి వైపు చూసినప్పుడు. దేవునికి స్తోత్రం. నువ్వు పక్కవారి వైపు చూడకు. ఎవరి వైపు చూడాలి? దేవుడు ఏం చెప్పాడు నాకు, నా ఆజ్ఞ ఏంటి? ఉదాహరణకి చెప్తున్నాను. అంతకుముందు నేను బైబిల్ చదివేటప్పుడు భార్యలకు సంబంధించినవన్నీ చదివి నేను మీకు చెప్తుండేవాడిని. భర్తకు లోబడి ఉండాలి నువ్వు, ఇది అని. నా కాన్సన్ట్రేషన్ అంతా భార్యకు సంబంధించిన ఆజ్ఞల మీదే ఉంది, కానీ భర్తకు సంబంధించిన ఆజ్ఞల మీద లేదు. అర్థమవుతుందా? మనం ఏం గమనించమంటే, నీ రెస్పెక్టివ్ అంటే నీకు ఇచ్చిన ఆజ్ఞలను నువ్వు పాటించకపోవటం వలన తప్పులో పడుతున్నావు. పక్కవారికి ఇచ్చిన, అగోండి భార్యకి అలాగ ఇచ్చాడు కదండి దేవుడు ఆజ్ఞ, భార్య లోబడి ఉండాలి కదా అని అనటం మొదలు పెట్టావు. కాబట్టి నీకు ఇచ్చిన ఆజ్ఞలు నువ్వు మర్చిపోతున్నావు. దేవునికి స్తోత్రం. నాకు అది రాలేదు, ఇది రాలేదు, ఫలానా వాళ్ళు చూడలేదు, పాస్టర్ గారు ప్రార్థన చేయలేదు, లేకపోతే ఇల్లు ఈవిడ చూడలేదు, అలా ఆవిడ చూడలేదు, ఇవి కాదు అండం. ముందు నీకేం చెప్పాడు దేవుడు? నువ్వు తగ్గించుకో, నువ్వు ప్రేమించు, నువ్వు దేవుడు వైపు చూపుడు, నువ్వు ప్రార్థన చేయి, నీ ఆజ్ఞ నువ్వు చేయి. ప్రేమ ఆటోమేటిక్గా ఏమొస్తుంది? అప్పుడు ఏక మనస్సు, ఏకభావం, ఏకతాత్పర్యంతో ఉండి కక్షలు లేకుండా ఐకమత్యంగా ఉంటాం. సంఘానికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి? ఐక్యత. మనమందరం ఏక శరీరులుగా ఉండాలి. ఏక శరీరం ఏంటి? క్రీస్తు అనే శరీరం. ఇది ఈ సంఘం ఏంటి? క్రీస్తు అనే శరీరం. ఈ క్రీస్తు అనే శరీరము ఐక్యంగా ఉండాలా, విడిపోయి ఉండాలా? సో ఐక్యంగా ఉంటే గొప్ప కార్యాలు చేస్తాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుడికి. సో మనమందరం ప్రేమ కలిగి ఉండాలని. ప్రేమిస్తే నీలో క్రీస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీలో క్రీస్తు లేకపోతే ప్రేమ లేదు. నువ్వు క్రైస్తవురాలు కాదు, క్రైస్తవుడివి కాదు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న తండ్రి, మీకు వందనాలు నాయనా. అయినా ఈ క్రొత్త సంవత్సరంలో మా సంఘానికి ఒక మంచి మాట మీరు చెప్పారు. మీ వాక్యం నుంచి మేమందరం ఏకమై ఉండాలని, మేమందరం పరిశుద్ధంగా జీవించాలని, ఒకే తాత్పర్యంతో ఒకే మాటతో ఉండాలని, సమాధానంతో ఒకరికొకరు తగ్గించుకొని మంచిగా ఉండాలని, అప్పుడే సంఘం బలపడుతుందని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు మా గురించి తండ్రి, తాను ఏర్పాటు చేసుకున్న సంఘం గురించి, శిష్యుల గురించి చేసిన ప్రార్థన మాకు ఆదర్శంనైనా తండ్రి. ఆయన మీరు ఏకమై ఎలాగున్నారో మీ పనిలో తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే మీ చిత్తానికి లోబడి మీ పని చేశారో నైనా, అదేవిధంగా మేము కూడా నైనా ప్రభా మీ పనిలో లోబడి పనిచేసేవారిగా మమ్మల్ని బాగు చేయమని వేడుకుంటున్నాను. మేము తండ్రి ఏక మనసు కలిగి తండ్రి యేసుక్రీస్తు వారు మీ యందు ఎలాగైతే సమాధానంగా ఉన్నారో ఆయన ప్రభా, మీరు చెప్పిన కార్యములన్నీ ఎలాగైతే జరిగించారో తండ్రి, మీ వాక్యానుసారంగా నడుచుకున్న విధానాన్ని మేము నేర్చుకొని మేము కూడా జరిగించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించమని వేడుకుంటున్నాను తండ్రి. మీ వాక్యమే సత్యం తండ్రి. తండ్రి, మీరును యేసుక్రీస్తు వారు ఏకమై ఎలా ఉన్నారో మేము కూడా అలాగా ఒకరినొకరు ఏకమై ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మేమందరం బలపడడానికి సహాయం చేయమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరు మీ వాక్య వెలుగులో నిండుకొని ఉండడానికి, మీ పరిశుద్ధాత్మ శక్తితో బలపడడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇకను కూడా
నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా మారని పీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం నీవు చేసిన మేలులు తలంచుకుందును అనుదినం నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా